అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ కల్వకుంట్ల కవితారావు. కేసీఆర్ గారి సుపుత్రిక, బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలు కూడా. గత కొంతకాలంగా తన అన్నతో కవితారావు గారికి ఏమాత్రం కూడా పొసగడం లేదు. ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి అనేటటువంటి హాట్ టాపిక్ ఫుల్గా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తూ ఉందన్నమాట. ఇదే నేపథ్యంలోనే బీఆర్ఎస్ తమ పార్టీ ఆవిర్భావ సభని జరపడం, దాని తర్వాత కవిత గారు వాళ్ళ తండ్రికి ఒక లెటర్ని రాయడం, ఆ లెటర్ని ప్రగతి భవన్లో ఉండేటటువంటి వాళ్ళే మీడియాకు లీక్ చేశారు అనేటటువంటి విషయం బయటికి పొక్కడం. దీనంతటిని బేస్ చేసుకొని ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అనేది బాగా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందనమాట. ఒకవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పట్టకర్ర తీసుకొని ఒత్తుతూ ఉన్నాడు ఓ పక్కన, ఇంకొక వైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులని, కాళేశ్వరం కేసులని, అవని ఇవని గట్టిగా బ్యాండ్ అయితే మోగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. దానికి తోడు కారు గుర్తు మీద గెలిచి అధికారం కోల్పోవడంతో హస్తం గుర్తు వైపు పరిగెడతా ఉండేటటువంటి నాయకులు, వాళ్ళను కాపాడుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ పడుతున్నటువంటి అవస్థలు, వీటన్నిటితోనే సతమతమైపోతూ ఉంటే మధ్యలో నాకు సముచిత స్థానం దక్కడం లేదు, నన్ను పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెడతా ఉండారు అని తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి కేసీఆర్ గారి ముద్దుల కుమార్తె కవితారావు ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ఈ క్లిప్పును చూసిన తర్వాత నాకైతే మాత్రం ఆ క్లిప్పును సంపూర్ణంగా నమ్మాలని అనిపిస్తుంది. కేవలం ఆ క్రెడిబిలిటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది. ఎందుకంటే ఆయన గారు ఇంతకు ముందు చేసినటువంటి ఏ స్టింగ్ ఆపరేషన్ కూడా అబద్ధం అవ్వలేదు. గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్నో స్టింగ్ ఆపరేషన్స్ చేశాడు, ఎన్నో లీక్స్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కటి నిజమైన. మీకు బాగా గుర్తున్నది నేను ఉదాహరణగా చెప్పాలంటే, రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు తన అన్న జగన్మోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది, కేవలం ఆస్తుల వివాదం అని చెప్పేసి ఆయన తొలుత రాసుకుంటూ రావడం జరిగింది. అప్పట్లో అందరూ దాన్ని కొట్టేసినప్పటికీ కూడా తర్వాత అది నిజమని మనందరికీ తెలిసిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి షర్మిలారెడ్డికి మధ్య ఎంత అగాధం ఏర్పడిపోయిందో ఆస్తుల పట్ల మనందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కోర్టుల దాకా పోయి బహిరంగంగా కొట్టుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో ఆస్తుల కోసం అని చెప్పేసి సొంత చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేయడం, తల్లి మీద కోర్టుల్లో కేసులు వేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్యాటర్న్లోనే ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీలో నాకు హక్కు ఉంది, ఈ పార్టీ కేవలం మా అన్నది మాత్రమే కాదు నాది కూడా, ఎందుకంటే ఈ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ జాగృతి పేరిట మహిళలందరినీ ఏకం చేసి పార్టీకి ఎంతో సేవ చేశాను నేను, సో ఈ పార్టీ నాది కూడా అని చెప్పేసి కవితారావు గారు తన గలాన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయినప్పటికీ కూడా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కుమార్తెకి పెద్ద హ్యాండ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ మనకు ఓపెన్గా తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ఈ క్లిప్లో ఉన్నటువంటి వార్త సారాంశం ఏంటంటే, తన తండ్రి వల్ల తనకి ఏమాత్రం ఉపయోగం లేదని, తన తండ్రి తన అన్నకే పట్టం కట్టబోతా ఉన్నాడు అని చెప్పేసి, ఆ బీఆర్ఎస్ పార్టీలో తనకి ఇక భవిష్యత్తు లేదు అని చెప్పేసి గ్రహించినటువంటి కవితారావు 2 ఆప్షన్స్ని తన ముందర పెట్టుకుందట. ఒకటి, కాంగ్రెస్లో చేరాలి లేదా సొంత పార్టీని పెట్టాలి. ఇప్పటికే కాంగ్రెస్లో చేరడం కోసం అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేషనల్ పార్టీ ప్రతినిధులతో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కవితారావు గారు రాయబారం నెరుపుతూ ఉన్నారు అని చెప్పేసి ఏబిఎన్ రాసుకుంటా రావడం జరిగింది. హస్తం గూటికి చేరేందుకు కవిత ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక మీడియేటర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆవిడ సంప్రదింపులు జరుపుతూ ఉండేటటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ కుమార్తె కాంగ్రెస్లోకి వస్తే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటి విషయం మీద తీవ్రంగా ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు ఫైనల్ డెసిషన్ అయితే మాత్రము ప్రస్తుతానికి కవితారావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకూడదు అని నిర్ణయించడం అన్నమాట. సో
ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కవితను గనక తమ పార్టీలోకి చేర్చుకుంటే అది ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతుంది. ప్రజల దృష్టిలో కేసీఆర్కి మరింత సింపతి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కవితని తమ పార్టీలోకి చేర్చుకోకూడదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా నిర్ణయించడం జరిగింది. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమవుతుందేమోననేటటువంటి తప్పుడు సంకేతాలు ప్రజలకు చేర్చిన వాళ్ళం అవుతాం ఒకవేళ గనక కవితనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే. కారు దిగి చెయ్యి అందుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా ఉంటున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా జంప్ అయిపోదాం కాంగ్రెస్లోకి అని పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో. బేసిక్గా ఇతర పార్టీలలో ఉండేటటువంటి నాయకులని లాగేసుకోవడంలో కాంగ్రెస్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పేసి ఒక దిక్కుమాలిన పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇది గత దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ హయాం నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటికీ అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిపోదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళల్లో అత్యధిక భాగం అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. పాపం కేసీఆర్ కష్టాలు చూడండి ఇట్లున్నాయి. సెటిలర్స్ అని 24 గంటలు సెటిలర్స్ మీద పడి ఏడ్చేటటువంటి కేసీఆర్కి మొన్నటి ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు మొత్తం అంతా ఉద్వాసన వలికితే అదే కేసీఆర్నే కాపాడింది మాత్రం అదే సెటిలర్సే. ట్విన్ సిటీస్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా, బీజేపీకి బీఆర్ఎస్కే వచ్చినాయి. ఆ బీఆర్ఎస్కి ట్విన్ సిటీస్లో వచ్చిననే సీట్లలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్లోకి జంప్ అయిపోదామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఈ లేఖలు లీకులు దీనిల వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క భవితవ్యమే అగమ్యగోచరంగా తయారైపోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు, సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఎవరైనా కదిలిస్తే చాలు అంగలార్చేటటువంటి పరిస్థితి. ఇంకా ఏడ్చడం ఒకటే తక్కువైపోయింది వాళ్ళకు. ఇక కవితారావు గారేమో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే స్వంతంగా పార్టీ పెట్టి, ఎట్లా షర్మిలలాగా సొంతంగా ఒక పార్టీ పెట్టి తనను తాను ప్రమోట్ చేసుకుంటూ బలం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాయడం జరిగింది. ఇప్పటికే కవితారావు గారికి సింగరేణి ప్రాంతంలో విపరీతమైనటువంటి పట్టుంది. ఆల్రెడీ కవిత గారు సింగరేణికి సంబంధించి తాను సపరేట్గా ఒక కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ సంఘానికి పేరు సింగరేణి జాగృతి. ఆ సంఘంకి కోఆర్డినేటర్లను కూడా ఆవిడ నియమించడం జరిగింది. అలాగే సింగరేణి కార్మికులతో కూడా ఆవిడ భేటీ అవ్వడం, వాళ్ళతో చర్చించడం ఇట్లాంటివన్నీ చేసిందనమాట. సో చూస్తూ ఉంటే దీన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏంటంటే కవితారావు గారు ఫస్ట్ ప్రయారిటీ కాంగ్రెస్లో చేరాలని, అది కుదరని పక్షంలో స్వంతంగా పార్టీ పెట్టి తన తండ్రికి తన అన్నకు పొడిచేటటువంటి ప్రయత్నం అనమాట. సో కవిత గారు ప్రత్యేకంగా పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలవుతుంది. తద్వారా ఓటింగ్ అనేది చీలుతుంది. మీరు అనొచ్చేమో బీఆర్ఎస్ పార్టీకి అసలు సొంత ఓటు బ్యాంక్ ఎక్కడుంది అని చెప్పేసి. ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంతకుముందు కూడా మంచి మార్జిన్తోనే వాళ్ళు సీట్లు అనేది తెచ్చుకోవడం జరిగింది. అంతో ఇంతో వాళ్ళకు ఓటింగ్ అనేది ఉంటుంది. దాన్ని 2 ముక్కలు చేస్తుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ముగ్గురు కొట్లాడుకొని 4వ వాడు రేవంత్ రెడ్డికి మళ్ళీ బంగారుపల్లెంలో సీఎం సీటును పెట్టి ఇట్లా అందజేస్తారనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.